నువ్వే చెప్పు ఏ మాట కమ్ముంటారు చాలా నా ప్లేస్ లో ఆలోచించు. ఆయన ఎవరో నేనెవరో అన్నట్టున్నావు. నువ్వే అర్థం చేసుకో అక్క. ఇంత మంచి లైఫ్ చూసినాడు ఆ చెట్ల పోయి అంటే నువ్వే అర్థం చేసుకో. అక్క ఏం చేయాలి అక్క నువ్వు ప్రతి అక్క సైకోది అక్క మెంటల్ది నా ప్లేస్ నుండి అర్థమవుతుంది. నేను అందరూ అనుకోని వస్తాను నేను కూడా మరి మా అమ్మ మా అమ్మ మా అమ్మ అనుకుంటా అంటాడు. మరి నాకు ఇంత చిన్నప్పుడు నాకు దూరం ఎందుకేసి నా కొడుకుని నెగిటివ్ అన్ని తీస్తున్నావు ఏడుస్తున్నావు. మరి నిన్ను సపోర్ట్ చేసి మాట్లాడిన మాటలు ఎందుకు తీస్తారు అక్క? ఇప్పుడు ఏం చెప్పాలక్క రిలేషన్ ఇప్పుడు మీకు తెలుస్తుంది మీ బాండ్ ఏది మేము అన్ని చూడం కదా అక్క. ఎంతైతే లవ్ చేసినా అంత హేట్ చేస్తున్నాను. నిజం చెప్తున్నా ఇదైతే నిజం అసలు. మీరు మళ్ళా తిరిగి స్టార్టింగ్ ప్రేమ అయితే రాదు నా పిల్లలకు. చెప్పు నువ్వు ఆగక్క. నువ్వు 2 నిమిషాలు ఆగు. ఈ వీడియోలో ఇమ్రాన్ భార్య తన మనోవేదనను చాలా ఎమోషనల్ గా వ్యక్తం చేశారు. గత 7 సంవత్సరాలుగా పెళ్లి జీవితంలో ఎన్నో కష్టాలను ఓపికగా భరించానని, కానీ ఇమ్రాన్ తనను ఏమాత్రం గౌరవించకుండా, కనీసం సమయం కూడా కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆమె ఆవేదన చెందారు. ముఖ్యంగా ఇమ్రాన్ తన కెరీర్ కోసం ఇతర అమ్మాయిలతో వీడియోలు తీయడం, ఆ వీడియోల వల్ల బయట జనాలు తనను సైకో అని, మెంటల్ అని కామెంట్లు చేస్తుంటే ఇమ్రాన్ తనని వెనకేసుకురాకపోగా తననే తప్పుగా చూపిస్తున్నాడని ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ఇమ్రాన్ తన పెద్ద కొడుకు ఇర్ఫాన్ను తీసుకుని ఇంటి నుండి వెళ్లిపోవడం, తనను చిన్నచూపు చూడటం తట్టుకోలేక ఆమె కూడా ఇల్లు వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇమ్రాన్ తమ్ముడిలాంటి వాడైన హర్ష మరియు సాయి ఆమెను ఆపేందుకు ఎంతో ప్రయత్నించారు. ఇమ్రాన్ చేసింది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమేనని, షూటింగ్ ఒత్తిడి వల్ల అలా ప్రవర్తించి ఉండవచ్చని ఆమెకు నచ్చజెప్పారు. భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లలపై ప్రభావం చూపుతాయని, ఒక్కరోజు సమయం ఇస్తే ఇమ్రాన్ను తీసుకువచ్చి సమస్యను పరిష్కరిస్తామని హర్ష మరియు సాయి ఆమెకు నచ్చజెప్పి ఇంటి నుండి వెళ్లకుండా ఆపగలిగారు.